డెమాన్ పవన్ టాప్ 3 లోకి ఎంటర్ అయ్యాడు. సంజన గారు టాప్ 5, ఇమాన్యుయల్ టాప్ 4 గా ఎలిమినేట్ అయ్యారు. ఇమాన్యుయల్, సంజన గారు వీరిద్దరు ఎలిమినేట్ అయ్యేంత వరకు మనీ ఆఫర్ ఇవ్వలేదు. ఇప్పుడు టాప్ 3 ఉన్నారు. టాప్ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా మనీ ఆఫర్ ఇస్తారు. మరి ఎంత మనీ ఆఫర్ ఇస్తున్నారు, ఆ మనీని ఎవరు తీసుకున్నారు అన్నది ఇంకా తెలియదు. కానీ డెమాన్ పవన్ ఆ మనీ తీసుకుంటే బాగుండు. ఎందుకంటే తనకు విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి కనీసం మనీ తీసుకుంటేనైనా తనకు బాగుంటుంది. మనీ ఎంత ఆఫర్ ఇచ్చారు, ఎవరైనా తీసుకున్నారా లేదా అన్నది నాకు తెలియగానే చెప్తాను. కానీ డెమాన్ పవన్ టాప్ 3 లోకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా గ్రేటు. ఎందుకంటే సీజన్ మొత్తం లవ్ ట్రాక్తో, నెగిటివ్ ఫుటేజ్తో బిగ్ బాస్ నుండి కానీ నాగార్జున గారి నుండి కానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా టాప్ 3 లోకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా గ్రేటు. ఫైనలీ బిగ్ బాస్ హౌస్ లో టాప్ 3 ఉన్నారు. తనుజ, కళ్యాణ్, డెమాన్ పవన్. మనీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదు. ఆఫర్ ఇచ్చాక ఎవరైనా తీసుకున్నారా, ఎంత ఆఫర్ ఇచ్చారు అన్నది చెప్తాను.